న్యూస్ మద్యం కేసులో విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు రాజశేఖర్ రెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని సిట్టు ప్రశ్నించబోతోంది. ఇవాళ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. ఆయన్ని విచారించేందుకు ఇప్పటికే సిట్ 12 ప్రశ్నలను సిద్ధం చేసుకుంది. విజయసాయి ఇచ్చే సమాచారమే ఈ కేసులో కీలకమని సిట్ భావిస్తోంది. మరోవైపు ఎంపీ మిథున్ రెడ్డి రేపు విచారణకు హాజరు కానున్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు వస్తారని ఉపేందర్ రెడ్డి సిట్కు సమాచారం ఇచ్చారు. తాను విజయవాడలోనే అందుబాటులో ఉంటానని అన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు లైవ్ ద్వారా. శివ, ఇటు చూసుకుంటే సిట్టి విచారణకైతే విజయసాయిరెడ్డి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇవాళ విచారణకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మొత్తం మీద చూసుకుంటే వైసీపీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మద్యం అక్రమ కుంభకోణం వ్యవహారానికి సంబంధించి కూడా కీలకమైన సాక్షి కాబోతా ఉన్నారు. ఆయన ఇచ్చిన సమాచారమే సిట్టుకి కీలకంగా ఉపయోగపడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 3 రోజుల పాటు హైదరాబాద్ కేంద్రంగా తనిఖీలు నిర్వహించిన సిట్టు బృందం అనేకమైన డాక్యుమెంట్స్ను ఫైల్స్ అని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న ఫైల్స్ డాక్యుమెంట్స్ అన్నిటికి సంబంధించి కూడా ఆధారాలను సేకరించే ప్రయత్నం చేశారు. ఇక మరొక వైపు విజయవాడకి సంబంధించి సిట్టు విజయవాడ సిపి కార్యాలయానికి సంబంధించి 12 ప్రశ్నలతో కూడుకున్న ప్రశ్నావళిని విజయసాయిరెడ్డిని ప్రశ్నించేందుకు సిట్ బృందం సిద్ధం చేసింది. ఒకటి, అసలు గత ప్రభుత్వంలో మద్యం వ్యవహారం ఎవరు చూశారు, అలాగే గత ప్రభుత్వంలో మద్యం వ్యవహారానికి సంబంధించి ఎవరెవరు భాగస్వాములయ్యారు, ఏ డిస్టిలరీలకు సంబంధించి ప్రాతినిధ్యం ఉంది, ఏ డిస్టిలరీలు తయారు చేసి వాటిని ఎక్కడెక్కడికి డంప్ చేశారు, డంప్ చేసిన దగ్గర నుంచి ఎవరెవరికి అక్కడి నుంచి పంపించే అవకాశం కనిపించింది, ఆ పంపించిన వాటికి సంబంధించి నిధులు ఎందుకు ఆన్లైన్ పేమెంట్స్ కాకుండా మొత్తం లిక్విడ్ క్యాష్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. అలాగే జిల్లాలు అంటే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 13 విడిపోయిన 26 జిల్లాలకు సంబంధించి 2 జిల్లాలకు ఒక ఇన్ఛార్జిని నియమించినట్టు తెలుస్తోంది. ఆ 2 జిల్లాలకు ఇన్ఛార్జీలు ఎవరు, వాళ్ళంతా ఏ రకంగా వైన్ షాపు నుంచి డబ్బుల్ని ఎక్కడికి కలెక్ట్ చేస్తారు, ఎక్కడి నుంచి హెడ్ ఆఫీస్కి చేరుతున్నాయి, అక్కడి నుంచి కసిరెడ్డికి ఎప్పుడు చేరినాయి, కసిరెడ్డి దగ్గర నుంచి వక్స్ వైజెడ్కి ఎలా చేరినాయి అనే దానికి సంబంధించి, దాంతోపాటుగా మీరు గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు, అప్పుడు ఈ తప్పులను మీరు ఎందుకు ఎత్తి చూపలేదు, పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట పెట్టడానికి గల కారణం ఏంటి, అలాగే దీంట్లో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర్ అని చెప్పడానికి మీ వద్ద ఉన్న ఆధారాలు ఏంటి, ఆయన పేరు చెప్పడానికి గల మీ వద్ద ఉన్న ఆధారాలు ఏంటి, అలాగే ఆయనకి సంబంధించి ఏ రకంగా వ్యవహరించారు, ఆయన ఇప్పటికే నేను ఐటీ విభాగానికి సంబంధించి పనిచేశాను తప్ప మద్యం కుంభకోణంలో తనకి సంబంధం లేదని చెప్పి హైకోర్టుకు చెప్పిన నేపథ్యంలో ఆయన పేరును ఎందుకు ప్రస్తావన తీసుకురావడం జరిగింది, నిజంగా అసలు ఈ కేసులో ఆయనకున్న సంబంధాలు ఏంటి, అలాగే ఆయనకు సంబంధించి మిథున్ రెడ్డి దీంట్లో ఎప్పుడు జోక్యం చేసుకున్నారు, అలాగే పెద్దిరెడ్డి కంపెనీకి సంబంధించి మద్యం కుంభకోణానికి సంబంధించి నిధులు ట్రాన్స్ఫర్ అయినట్లు కూడా సమాచారం ఉంది, నిధులు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది, అలాగే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారం, మార్కెటింగ్ ఏజెన్సీలు, సినిమాలకు సంబంధించి పెట్టుబడులు పెట్టారు, అలాగే దాంట్లో అంటే మొదట మీకు కూడా లిక్కర్ స్కామ్కు సంబంధించి వాటాలు అందినట్లు కూడా కొంత సమాచారం ఉంది, మీకు కూడా వాటాలు అందాయా లేదా, లేకపోతే అందలేదనే ఉద్దేశంతో మీరు ఆరోపణలు చేస్తున్నారు, ఇట్లా రకరకాల అంశాలకు సంబంధించి అంటే ఆయన చెప్పిన సమాధానానికి సంబంధించి అప్పటికప్పుడు కొన్ని రిలేటెడ్గా అడుగుతారు. అయితే ప్రస్తుతానికి 12 అంశాలకు సంబంధించిన ప్రశ్నావళులు అయితే సిట్ అధికారులు సిద్ధం చేసుకున్నారు. మరికొద్ది సేపట్లోనే 10:30 నుంచి 11 గంటల సమయంలో విజయసాయిరెడ్డి సిట్ అధికారులు ఎదుట విచారణకి హాజరు కాబోతున్నారు. అలాగే ఎవరైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డికి సంబంధించి నిన్న ఆయన్ని కొంతసేపు విచారించారు. నేను కూడా సమాచారం ఇచ్చారు, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు తాను విచారణకు హాజరవుతాను, నేను విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే మీకు అందుబాటులో ఉంటానని చెప్పి ఆయన సిట్ బృందానికి సమాచారం ఇచ్చారు. ఇక మరొక అంశానికి సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టు డిస్మిస్ చేసి సుప్రీంకోర్టు వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా ఆయనకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది, కానీ విచారణకు సహకరించమని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయన నిన్న హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు విచారణ సమయంలో తనని తిట్టడం అలాగే మ్యాన్ హ్యాండిల్ చేసే అవకాశం ఉంది, వీడియో ఆడియో రికార్డ్ చేయాలని చెప్పి హైకోర్టులో కోరారు, కానీ హైకోర్టు దానికి తిరస్కరించి ఐఓ ఇష్టానుసారంగా వ్యవహరించవచ్చు, అలాగే మిమ్మల్ని విచారించే సమయంలో న్యాయవాది ఉండొచ్చు, అలాగే సీసీ రికార్డు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మిమ్మల్ని విచారించమని చెప్పి కూడా ఐఓకి హైకోర్టు అయితే సూచన చేసింది. మొత్తం మీద చూసుకుంటే ఈరోజు విజయసాయిరెడ్డి చెప్పే సమాచారమే ఈ సిట్టు బృందానికి ముఖ్యంగా మద్యం కుంభకోణ వ్యవహారానికి పూర్తి స్థాయిలో ఆధారాలుగా కాబోతా ఉన్నాయి. మరి ఎటువంటి ఆధారాలు ఆయన ఇవ్వబోతున్నారు, ఎటువంటి అంశాలకు సంబంధించి ఆయన ఎవరెవరి పేర్లు చెప్పబోతున్నారనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఎందుకంటే నిన్న విచారణకు ఆయన
రావాల్సిన పరిస్థితి కనిపించింది. కానీ కొంతమంది కీలకమైన వ్యక్తులు ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చి విచారణకు రాకుండా చేశారని చెప్పి కూడా ఒక చర్చ అయితే కొనసాగుతూ ఉంది. సో ఆయన ఈరోజు ఎవరెవరి పేర్లు చెప్తారు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, మిథున్ రెడ్డి వారిద్దరు కాకుండా ఇంకా పైన పేర్లు ఏమైనా చెప్తారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. రైట్.